and Nihal. Yes. Was okay. So all the ఇండస్ట్రీ, బిగ్ బాస్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఈ సిరీస్ లో ఒక పర్ఫెక్ట్ రోల్ ని, అంటే అసలు ఇది ఆయనకి మాత్రమే ఇది సాధ్యం, ఆయన మాత్రమే చేయగలరు అనేటువంటి ఒక అంతే రైటింగే. ముఖేష్ ప్రజాపతి గారు, హ్యాట్స్ ఆఫ్ యూ బ్రో. నేను ఆయన నా దృష్టిలో ఆయన డైరెక్టర్ కాదు, అసలు బేసిక్గా ఈజ్ ఎ క్రియేటర్. యాక్చువల్లీ ఈజ్ ఎ క్రియేటర్. నా పేరు ముఖేష్. ముఖేష్ కదండి, ఈజ్ ఎ క్రియేటర్, అసలు డైరెక్టర్ కాదు, అతను క్రియేటర్. అండ్ ప్రశాంత్ గారు సూపర్ అండి. అండ్ ఎస్పెషల్లీ G5 కాన్సెప్ట్ సెలక్షన్లో కానీ నేను ఇప్పుడే మాట్లాడేస్తాను. టైం ఉందా ఇంకా? మాట్లాడు అవినాష్, నువ్వు మాట్లాడితే కాదనే వాళ్ళు ఎక్కడ ఉంటారా చెప్పు. స్పెట్స్ తీద్దాం అలా బల్బ్ అనుకుంటాం నాకు. యా, G5 కాన్సెప్ట్ సెలక్షన్లో చాలా ముందుంటుంది. అండ్ ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ ద వేరియేషన్స్, చూపించే వేరియేషన్స్లో ఆయన ముఖ్యంగా మా అంజలి గారు ఎక్కడ ఉన్నారు, మా తెలుగు హీరోయిన్ అంజలి గారు మేడం చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. మీరు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మేడం, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ మా అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు కోరిక ఉండేది మేడం. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ టేకింగ్ కానీ వెబ్ సిరీస్లో నేను ఎప్పుడైనా ఒక మాట అంట, నాకు ఎప్పుడో అది చెప్పేస్తే ఈరోజు ఓకేనా, చెప్పొచ్చు. నాకు ఇంకొక రాజమౌళి సార్ కనిపిస్తాడు ఆయన లోపల. సో ఈ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఇది జస్ట్ బిగినింగ్ అని నాకు తెలుసు, జస్ట్ బిగినింగ్. చిన్న సీడ్ వేసాడు అంతే ఇండస్ట్రీలో, ఒక పెద్ద చెట్టు అయి బయటకు వస్తుంది నాకు కట్టి నమ్మకం. అండ్ ఆల్ ద బెస్ట్. ఆర్టిస్టులు అందరూ వండర్ఫుల్. సాయి బ్రదర్ కానీ ప్రజెంట్ చేయాలనే తపన. సో ఈరోజు మీరు అందరూ చూశారు బహిష్కరణ. యూజువల్గా మన స్టోరీస్ని మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట, చాలా వరకు చాలా ఫిల్మ్స్. బట్ చాలా రోజుల తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పక్కనే ఉండి గమనిస్తున్నంత ఫీల్ కలిగించారు. అది గ్రేట్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖేష్ గారు వండర్ఫుల్. తొందరలోనే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ పైన ముఖేష్ ప్రజాపతి అనే టైటిల్తో చూడాలని మేమందరం కోరుకుంటున్నాం గట్టిగా. మీరందరూ సపోర్ట్ చేయాలండి. మా అంటే టాలెంట్కి ప్రజలకి మధ్యలో మీరందరూనే ఉంటారు, మీరే తీసుకెళ్ళగలరు ప్రజల్లోకి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా ముఖేష్ గారికి కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్రాఫ్ట్ అందులో పనిచేసిన కెమెరా వర్క్ కానీ ఆర్ట్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ సూపర్గా చేశారు. ముఖేష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అదే మా ఆవిడ చెప్పినట్టు సిల్వర్ స్క్రీన్లో చూడాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీ ఆవిడ చెప్పేశారంటారా? ఆవిడ మీకు ఛాన్స్ ఇవ్వలేదు యాక్చువల్గా, బట్ షీ కవర్డ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద సిరీస్. కౌశిక్ గారు మధ్యలో. బహిష్కరణ G5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కథ విన్న మొదటి శ్రోతను నేనే. తమ్ముడు నాకు 4.5 years బ్యాక్ ఈ కథ చెప్పాడు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ముఖస్థుతి కాదు కానీ అప్పుడు తమ్ముడు నాకు ఏం చెప్పాడో ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. అంటే చెప్పడం సాధారణంగా కథ చెప్పడానికి ఇంప్లిమెంటేషన్కి తేడా వస్తుంది మామూలుగా, ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ. కానీ నాకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా షార్ట్ బై షార్ట్ అలాగే తీసాడు. అద్భుతం తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి గారు, ఇలాంటి క్యారెక్టర్స్ అండి ఛాలెంజింగ్ రోల్స్ మేడం, అందరు ఆర్టిస్టులు అటెంప్ట్ చేయరు. అది మీ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు నిజంగా ఇలాంటివి టేకప్ చేయడం వల్ల మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్, ఆ చాపది ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్, నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య, అందరూ అసలు పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి, బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే
హ్యాపీగా ఫీల్ అయిన డే అది, ఎందుకంటే వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు. తెలుసుంటే ఎప్పుడో నీ వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ. లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే హీ హ్యావ్ దట్ ప్యాషన్. ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తన సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది, కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు. బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా, నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా ఇట్లా అని. ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నాదంతా ఏం చూసిండో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ, నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈ రోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 years నుంచి జరుగుతుంది. అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు వీళ్ళు చేపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లే, అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు ఆల్మోస్ట్ ఒక 3 months, ఆ 3 months చాలా టార్చర్ ఆయన. భరించినందుకు టార్చర్ బాబు ఆయన భరించినందుకు థ్యాంక్స్. టార్చర్ అంటారు, ఆయన ఏం చేశారు చెప్పు. ఆయన ఏం అడిగినా అది కాదు, అది జస్ట్ ఇప్పుడు నా ఒక విక్రమ్ గారు ఒక సూర్య గారు తయారయ్యారంటే బాలా గారి వల్ల. ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేయిస్తారు అందరితోని వర్క్, అలాంటప్పుడే టాలెంట్ బయటకు వస్తారు అనమాట. సో అలాంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు నేను అడగలేదు ఇదంతా, మధ్యలో నేను అడిగిన సాగు కొట్టారంటే నువ్వు చెప్పిన దానికి, మేము అనిన దానికి అర్థం చేసుకోరు. ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అలాగే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు. బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే నవ్వుతున్నారు. నేనేదో కామెడీ చేస్తున్నా, ఆయన ఏమో సీరియస్ గా చెప్తారు. మొత్తం కామెడీ కాదు రే. థ్యాంక్ యూ. సో అన్నిటిని దాటుకుని పుష్ప ఈరోజు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్, పుష్ప రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను నా బెస్ట్ ఇవ్వాలని నేను ఎంత తపన పడినా కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయకపోతే మనం చేయలేము. అది ప్లాట్ఫామ్ మీదకే రాదు అసలు. అండ్ థ్యాంక్ యూ ముఖేష్ ఫర్ క్రియేటింగ్ బహిష్కరణ. అండ్ నేను అందరి గురించి కొంచెం మాట్లాడుతున్నాను. అండ్ మై కెమెరామెన్ డిఓపి ప్రసన్న, మీరు చూసిన విజువల్స్ అన్నీ ఇప్పటికి చాలా మంది నా దగ్గర మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్లో డెఫినెట్గా డిఓపి వర్క్ ఉంది. అండ్ అది ఎవరు డినై చేయలేని ఒక విషయం. అండ్ ప్రసన్న, గుడ్ జాబ్, గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా ఇంకొక హైలైట్ పాయింట్స్లో ఉంది. అండ్ సిద్ధార్థ్, ఎక్స్ట్రాడినరీ వర్క్. ఎందుకంటే నా మూవీయే నేను ఇప్పటి వరకు చూడనట్టుగా నన్ను చూపించగలిగిన డిఓపి. అండ్ ఆ ఫీల్ అండ్ గుడ్ ఒకలాగా మ్యూజిక్ మీకు ఒక డ్రై బ్యాక్ చేస్తుంది. సో అది ఒకలాంటి ఏమంటారు, ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది మనకు. సీన్ చూసినప్పుడు అది ఒక 50% లేపు నిలబెడుతున్నట్టు. It sounded very good in the photograph. Thank you. My